కూరలు వీకినా దానికి కూరలు వీకేసి ఉంచుతా నావిడ కూరలు ఉంచితే అబ్బో చేయి పెట్టేసినా పీసుకొని ఇస్తుందా. తాత పామును పట్టుకొచ్చిండు, ఒకసారి తాతతో మాట్లాడదాం మనము. చాలా మంది ఇట్లా తమ జీవన విధానం కొనసాగించాలని మనం బతుకున్నాం. కాకపోతే మన విషయాలు ప్రభుత్వానికి తెలవాలి కదా. ఇప్పుడు సంఖ్య ఎంత ఉందంటే, ఇప్పుడు నా పేరు తిరుమల్, మీ పేరు గోపాల్. అయితే ఈ ఈ పని చేయడానికి గల కారణం మరి పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు? అడవిలే. అయితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మీరు? తాతలకే ఇది ఇప్పటికే లేదు. అది ఇప్పుడు అంటే మధ్య భాష ఇంత మధ్య భాష ఏమంటే ఇప్పుడు సబ్బులు సరుపు అవన్నీ అమ్ముతారు కదా. ఇక దాని ఎవరు ఇద్దే వాడతలేదు, ఎవరు ఇద్దే ఆడిపిస్తలేరు. ఇక అన్ని మధ్య భాష పిల్లలు చదువుకున్నారా? చదువుకుంటున్నారు. ఇప్పుడు మీకు భూమి ఏం లేదా? భూమి ఏమి లేదు మాకు, ఇల్లు ఒక్కటే కూడా. ఇప్పుడు మన కులం ఏదో వస్తుంది మీది? గొల్లకులం. ఇంకో గొల్లకులంలో కూడా ఇప్పుడు బీసీ జనాభా అనేది లెక్కలు చేస్తా ఇంకా చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు మీది గొల్లకులంలో చాలా బీద కులమే. కాబట్టి ఇప్పుడు తాత చెప్పినట్లు మరి పాములను బట్టి ఆయన వృత్తి కొనసాగిస్తున్నాడు కదా. ఈ యొక్క కులాన్ని లెక్క చేస్తే వాళ్ళు ఎంత జనాభా ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు కల్పించే ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి ఈ చిన్న మన లోపల ఉన్న కులాన్ని లేదనమాట. ఇప్పుడు తాత చెప్పినట్లు ఇప్పుడు మీరు ఎక్కడ ప్రాపర్ ఏ ఊరు ఉంటుంది? అంతకు ముందు కోజి రాకముందు తాళాంతరం. తాతది ఫస్ట్లో తాళాంతరం అంట. వాళ్ళ తర్వాత ఇక్కడనే మన కోజిలో స్థిరపడ్డారు. ఇదే దాన్ని వృత్తిని కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని, వీళ్ళ జనాభా కూడా ఎంత ఉన్నదో అంత విధంగా ప్రభుత్వం లెక్కగట్టి వీళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా చేయాలని మనం ఈరోజు ఈ విషయాన్ని ముందు పెట్టడం జరిగింది.